అంటే మన టైలర్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ రెండే రెండండి. ఒకటి స్పైన్ ఎఫెక్ట్, వెన్నుబొక్కకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది వచ్చేసి మనం మిషన్ కాళ్ళతో దొక్కినా సరే, లేదంటే ఎలక్ట్రిక్ మిషన్ వాడినా సరే, బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మనకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. యాక్చువల్గా విషయం ఏంటంటే, కాన్సెతాలి ఫుట్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా విషయం ఏంటంటే, కాన్సెతాలి ఫుట్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చానండి. యాక్చువల్గా ఈ కాన్సెతాలి ఫుట్ మసాజ్ వచ్చి నేను పాండిచ్చేరి టూర్ వెళ్ళాం, అంటే అరుణాచలం టూర్ పోయినాం అనమాట. సో అక్కడ నార్మల్గా మనం ప్రదక్షిణం చేస్తాం కదా, ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ మేము పాండిచ్చేరి వెళ్ళే రూట్లో ఈ కాన్సెతాలి ఫుట్ మసాజ్ ఒకటి మాకు, అంటే ఒక రెస్టారెంట్లో లంచ్ కోసం దిగినాం, అక్కడ అడ్వర్టైజ్మెంట్ కింద కనబడ్డది అనమాట. సో అక్కడ కనుక్కుంటే నియర్ బైలో ఉంది. సో అదే బెటర్గా ఉంటుంది కదా, బాడీలో ఉన్న హీట్ అంతగా వెళ్ళిపోతుంది. సో చేయించుకుందామని చెప్పి చేయించుకున్నాము. బెస్ట్ అసలు బాడీలో మొత్తం కూడా ఒక్కసారి నరాలన్నీ కూడా జివ్వం అన్నట్టు మొత్తం బాడీ మొత్తం కూడా యాక్టివ్ అయిపోయింది అనమాట. కానీ అరుణాచలం అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదండి. సో కలగూరగంప శ్రీదేవి మేడం దగ్గర రీసెంట్గా 1 వీక్ 10 days బ్యాక్ అనుకుంటా కాన్సెతాలి ఫుట్ మసాజ్ ఒకటి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో చూద్దాం, ఆ రోజు నాకు బెటర్ రిజల్ట్ వచ్చింది. సో ఆ రోజు ఏంటంటే అక్కడ ఆయిల్ అనమాట, ఆయిల్తో వాళ్ళు యూజ్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నారండి. మనకు ఆవు నెయ్యితోని మసాజ్ అనేది చాలా 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 బెనిఫిట్ ఉంటుంది మనకి. సో ఒకసారి మొత్తం నేను మసాజ్ చేయించుకున్నాను, ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదండి, మనకి నెయ్యి అంతా కూడా బ్లాక్ కలర్ అయిపోతుంది మొత్తం. అంటే మన బాడీలో హీట్ ఎట్లా ఉంటే అట్లా కలర్ వచ్చేస్తుందంట. చాలామందికి హీట్ తక్కువ ఉందనుకోండి, ఇంత బ్లాక్నెస్ అనేది రాదు. నేను ఇంతకుముందు చేయించుకున్నప్పుడు కూడా ఇంత బ్లాక్నెస్ అనేది రాలేదు. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నెయ్యి అంతా కూడా మనకి ఇట్లా బ్లాక్ కలర్ వచ్చేసింది కంప్లీట్గా. సో అసలు మసాజ్ చేసేటప్పుడే మంచి రిలీఫ్ అయితే ఉందండి బాడీకి. ఏంటంటే మనకు ఎండు పాయింట్స్ కదండి, అరికాలు అరిచేతులు అనేవి ఎండు పాయింట్స్ కాబట్టి ఈ ఎండ్ పాయింట్స్ దగ్గర మనకి మసాజ్ చేయడం వల్ల ఆ బాడీ మొత్తం, బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతున్నట్టుగా మనకు ఫీల్ అవుతాం. ఇట్లా అనమాట కాన్సెతాలి మసాజ్ సెకండ్ టైం అండి నేను చేయించుకోవడం. ఇంకోటి ఏంటంటే, మనకి అరుణాచలంలో అంత దూరంలో చేయించుకున్నాము, మళ్ళీ అంత దూరం వెళ్ళాం కదండి. సో మనకు దగ్గరలో పడింది కాబట్టి, ప్లస్ రీజనబుల్ ప్రైస్ మళ్ళీ, అందుకని చెప్పి ఇదిగోండి చూస్తున్నారు కదా అసలు కలర్ ఎంత చేంజ్ అవుతుందో. నాకు చేతుల కంటే కాళ్ళ దగ్గర కలర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. చేతుల కంటే కూడా కాళ్ళ దగ్గర కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవుతుంది అనమాట. ఏందండి, మనం టైలర్స్, మనకు ఎక్కువ రెగ్యులర్గా టైలరింగ్ చేయడం వల్ల వచ్చే రెండు ప్రాబ్లమ్స్. ఒకటి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది ఏంటంటే మనం కాన్స్టెంట్గా కూర్చొని వర్క్ చేస్తాం కాబట్టి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సెకండ్ వచ్చి మనకు బాడీ హీట్ అనమాట. ఇది టైలరింగ్ అంటే ఇంతకుముందు పెడల్తో దొక్కేవాళ్ళు, ఇప్పుడు ఏంది అన్ని ఎలక్ట్రిక్ మిషన్స్ అయినాయి. సో మనకేమవుతుందంటే పెడల్తో ప్రెస్ చేసి తొక్కడం వల్ల బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో బాడీలో హీట్ రెడ్యూస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు మసాజ్ ఇంపార్టెంట్. హీట్ అనేది వెళ్ళిపోవాలి బాడీలోంచి, కంప్లీట్గా హీట్ వెళ్ళిపోతే ఇదిగో మనకి బెటర్ అనమాట. మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, కూల్నెస్ కోసం కూల్వి కొన్ని ఐటమ్స్ తింటాం. నేనైతే రెగ్యులర్గా కీరా, ఇంకా పెరుగు, ఇట్లా అనమాట బాడీకి కూల్నెస్ ఇచ్చేవి కొన్ని ఫ్రూట్స్ అయితే అట్లా వెజిటేబుల్స్ తింటాను. ఇంకా ఈ మసాజ్ అయితే చాలా బెటర్ అండి, మనకు బాడీలో హీట్ అంతా కూడా రెడ్యూస్ అయిపోతుంది కదా, ఇంతకంటే బెటర్ ఇంకేముంటుంది. యాక్చువల్గా ఎండు పాయింట్స్ కదా చేతులు అరికాళ్ళు, ఎండు పాయింట్స్ దగ్గర నరాలన్నీ కూడా జివ్వమంటున్నాయండి. క్లీనింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను.
నార్మల్గా మనకు కలర్ ఎట్లా వచ్చింది, బ్లాక్నెస్ అనే దాన్ని బట్టి మనకు హీట్ ఎంత రెడ్యూస్ అయింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు క్లీనింగ్ చేస్తారు, క్లీనింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఏంటంటే మన టైలర్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ రెండు అండి. ఒకటి స్పైన్ ఎఫెక్ట్, వెన్నుబొక్కకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది వచ్చేసి మనం మిషన్ కాళ్ళతో దొక్కినా సరే, లేదంటే ఎలక్ట్రిక్ మిషన్ వాడినా సరే, బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మనకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీకు ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో చెప్పిన, మనకి టైలర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇప్పుడు బ్యాక్ బోన్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, తర్వాత బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, వీటికి సంబంధించి ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన మీకు. వీడియోని మీకు లాస్ట్లో ఇస్తాను చూడండి. ఈ కాన్సెతాలి ఫుట్ మసాజ్ వల్ల మనకేంటంటే మెయిన్ బాడీలో ఉన్న నరాల్లో ఎండ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు అరిచేతులు, అరికాళ్ళు ఇవన్నీ కూడా మనకు ఎండ్ పాయింట్స్. సో దాదాపు కాళ్ళ దగ్గర, అరికాళ్ళలో 40 రకాల సంబంధించిన నరాలు ఉంటాయంట, మనకు రీసెంట్గా చూసాను నేను. సో ఇవన్నీ కూడా మనకు మసాజ్ చేయడం వల్ల ఈ నరాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి ఒక్కసారి. సో ఆ నరాలు యాక్టివేట్ అవ్వడం వల్ల బాడీలో ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. వెంటనే మనకి ఒక 1 డేలోనే తెలిసిపోతుంది ఎంత ఎనర్జీతో మనం ఉంటాము అనేది. నేను ఇంతకుముందు చేయించుకున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సెకండ్ వచ్చి మనకి హెయిర్కి సంబంధించిన చాలా ఇష్యూస్ అన్నీ కూడా ఈ కాన్సెతాలి ఫుట్ మసాజ్ వల్ల చాలా వరకు అయితే తగ్గిపోతాయండి. ఇంకా స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. బట్ మనకేంటంటే టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి టైలరింగ్ సంబంధించి మనం మిషన్ పాదాలతో రన్ చేస్తున్నామా, లేదంటే ఈ మధ్య మాత్రం అందరూ కూడా ఇండస్ట్రియల్ మిషన్స్ తెచ్చుకున్నారు, పవర్తో రన్ అయ్యేటివి. సో మనం పవర్తోని రన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ఇదంతా కూడా రెడ్యూస్ చేయాలి అంటే చాలా వరకు కూల్నెస్ ఇచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం తినొచ్చు. దాంతో పాటుగా ఈ కాన్సెతాలి ఫుడ్ మసాజ్ వల్ల కూడా మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ హీట్ అంతా కూడా రెడ్యూస్ అయ్యేది మనం కళ్ళతో చూస్తాం. మనం మీకు ఇందాక చూపించినాను కదా, ఆ కలర్ చేంజ్లోనే మనకు తెలిసిపోతుంది. సో అట్లా అనమాట. మీకు వీలైతే మీకు దగ్గరలో ఎక్కడున్నా సరే కాన్సెతాలి ఫుడ్ మసాజ్ మాత్రం ఖచ్చితంగా మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ మాత్రం చేయించుకోండి. అయితే ఇప్పుడు కలగురగంప స్టోరు ఇది వచ్చి చిలుకూరు దగ్గర. సో మీకు ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే కనుక చిలుకూరు టెంపుల్కి వస్తే మసాజ్ వరకు అయితే మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు మంచిగా మసాజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది దగ్గరలో లేని వాళ్ళు అంటే హైదరాబాద్లో లేకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నా సరే ఈ కాన్సెతాలి ఫుట్ మసాజ్ అయితే ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ మాత్రం చేయించుకోండి. మనకి ప్రైస్ కూడా పెద్దగా ఏముండదండి, 300 లోపే ఉంటుంది. ఇక్కడ మాత్రం మేడం దగ్గర 250 రూపీస్ ఉంది, మామూలుగా 300 ఉంటుంది. టైలరింగ్ చేసే వాళ్ళే అని చెప్పాను, ప్రతి ఒక్క లేడీస్కి కానీ జెంట్స్ ఎవరికైనా కూడా హీట్ అనేది రెడ్యూస్ చేయడానికి ఇది ఒక యంత్రం. ఇది చాలా 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 మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే ఈ కాన్సెతాలి ఫుట్ మసాజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని తెలుసుకున్నానండి నేను, అందుకోసం అని చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే మన టైలర్స్ అందరికీ జనరల్గా మనం టైలరింగ్ చేస్తుంటాం, మనకు బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది కాబట్టి మనకి యూజ్ అవుతుంది. ఇంకా దీంతో హీట్ రెడ్యూస్ అవ్వడమే కాదు, నార్మల్గా స్కిన్కి సంబంధించి కానీ, తర్వాత హెయిర్కి సంబంధించి కానీ, బాడీలో ఎనర్జీ సంబంధించి వీటికి సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని తెలుసుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు అన్నట్టుగా నేను చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఒక మంత్లీ వన్స్ అయితే ట్రై చేయండి. ఏముంది 250-300 ఉంటుంది కదా, మంత్లీ ఒకసారి ఒక 6 మంత్స్ అట్లా చేయించుకోండి. మీకు బెటర్గా ఉంది రిజల్ట్ అన్నప్పుడు మీరు కంటిన్యూగా ఫాలో అయిపోవచ్చు అనమాట. మీకు రిజల్ట్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి, ఓకేనా. సో మన టైలర్స్ అందరికీ కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నానండి. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి.
ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.